మన భారతీయ సంస్కృతిలో హనుమంతుడు ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవతా స్వరూపం. అనేక యుగాలు గడిచినా ఆయన ప్రాముఖ్యత ఇంకా తగ్గలేదు. కానీ అందరి మనసులో ఒక పెద్ద ప్రశ్న ఉంది: హనుమంతుడు ఇంకా బ్రతికే ఉన్నారా? ఈ వీడియోలో హనుమంతుడి పూర్తి కథ, పౌరాణిక ఆధారాలు, నమ్మకాలు మరియు ఆధునిక కాలంలో జరిగిన సంఘటనల గురించి తెలుపబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హనుమంతుడు అనేది మహాశక్తి, భక్తి మరియు నిబద్ధతకు ప్రతీక. అతని పుట్టుక కూడా ఒక అద్భుత కథ. హనుమంతుడు తల్లి అంజనాదేవి మరియు తండ్రి వాయుదేవుడు. అంజనాదేవి తన భర్తను కోల్పోయి సతిచరిత్ర సాంప్రదాయంలో తపస్సు చేస్తుండగా ఆమెకు శివుని అనుగ్రహంతో హనుమంతుడు పుట్టాడు. చిన్నతనంలోనే హనుమంతుడు తన శక్తులను చూపించాడు. ఒకసారి సూర్యుని పండుగ అనుకుని ఆకాశంలోకి ఎగిరి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయనను దెబ్బతీశాడు. కానీ వాయుదేవుడు తన కుమారుడిని రక్షించాడు. బ్రహ్మ, ఇంద్ర, ఇతర దేవతలు ఆయన్ని ఆశీర్వదించి అతనికి చిరంజీవత్వం, అపారమైన శక్తులు ప్రసాదించారు. రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సీతమ్మను కనుగొనడంలో ఆయన చేసిన కృషి అపూర్వం. లంకకు వెళ్లి రావణాసుడి రాజధానిని తగలబెట్టి సీతమ్మకు రాముడి రింగ్ అందించడం, ఇవి ఆయన ధైర్యానికి నిదర్శనం. అలాగే రాముడి కోసం సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని రక్షించిన ఘనత కూడా ఆయనదే. ఆయన్ని రామభక్త హనుమాన్ అని ఎందుకు పిలుస్తారో రాముడి పట్ల ఆయనకున్న అంకితభావం చూస్తే అర్థమవుతుంది. రాముని విజయానికి అనంతరం హనుమంతుడు రాముని వద్ద ఒక అభయం ఇచ్చాడు. రామ, మీ పేరు ఎప్పుడు శ్రద్ధగా ఎవరు జపిస్తారో అక్కడ నేను ఉంటానని హనుమంతుడు మాట ఇచ్చాడు. రాముడు ఆయన్ని చిరంజీవిగా ఆశీర్వదించి భక్తులకు సేవ చేయమని ఆజ్ఞాపించాడు. భారతీయ పురాణాల ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ భక్తుల పట్ల సహాయం చేస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా కలియుగంలో భక్తుల భక్తిని పరీక్షించి వారికి ఆశీర్వాదం ఇవ్వటమే ఆయన ధ్యేయమని నమ్మకం ఉంది. కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కూడా హనుమంతుడి జీవితం గురించి మనకు తెలియజేస్తాయి. ఉత్తరాఖండ్లోని గంగమదన పర్వతంలో కొన్ని అడవి ప్రాంతాల్లో హనుమంతుడు ధ్యానంలో కనిపించినట్లు కొందరు యోగులు చెబుతున్నారు. అనేక మంది సంతులు మరియు మహానుభావులు తమ జీవితంలో ఒక్కసారైనా హనుమంతుడు ప్రత్యక్షంగా చూశామని చెప్పారు. కొంతమంది యాత్రికులు రాత్రివేళ గిరులలో తన రూపాన్ని గమనించామంటూ వివరణలు ఇచ్చారు. హనుమాన్ గార్హి అయోధ్య. ఇది హనుమంతుడు కొలువుగా చెప్పబడే ప్రదేశం. అయోధ్యలో ఈ ఆలయంలో చాలా మంది భక్తులు అనుభవాలు పంచుకుంటూ ఇక్కడ ఏదో పవిత్ర శక్తి ఉందని చెప్తుంటారు. మహేంద్రగిరి పర్వతం. ఒడిశాలో ఉన్న ఈ పర్వతం గురించి కూడా కొన్ని పురాణాల్లో ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కూడా భక్తులు హనుమంతుడు ఉనికిని అనుభవించినట్లు చెప్తారు. శ్రీలంకలోని రుమసాల కొండ. శ్రీలంకలోని ఈ ప్రదేశం హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చిన ప్రదేశం అని చెప్పబడుతుంది. అక్కడ ఇప్పటికీ అరుదైన ఔషధ మొక్కలు ఉండటం ఈ విషయాన్ని బలపరుస్తుంది. గోవింద వాలస్వామి కథ. దక్షిణ భారతంలో నివసించిన గోవింద వాలస్వామి అనే భక్తుడు తాను హనుమంతుడిని ప్రత్యక్షంగా చూశానని తన అనుభవాలను రాశాడు. శబరిమలలోని ధ్వజం. శబరిమల ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కనిపించే ప్రకృతి దృశ్యాలు, వాటి వెనుక కూడా హనుమంతుడు శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. హనుమంతుడు శక్తి వలన నిపుణుల అనుభవాలు. కొన్ని యుద్ధ సమయాల్లో, ప్రత్యేకంగా రామాయణ కథలకు సంబంధించిన ప్రాంతాల్లో అనేక మిలిటరీ అధికారులకు హనుమంతుడు రూపం కనిపించిందని చెప్పారు. మహారాష్ట్రలోని కొన్ని పుణ్యక్షేత్రాల్లో హనుమంతుడు ఉనికి గురించి భక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇది భక్తుల నమ్మకాన్ని పెంచింది. ఇప్పుడు శాస్త్రీయంగా ఈ విషయాన్ని పరిశీలిస్తే మనం దీన్ని నిర్ధారించడం కష్టమైపోతుంది. శాస్త్రం ఎప్పుడు సాక్ష్యాలను ఆధారంగా తీసుకుంటుంది, కానీ ఆధ్యాత్మికతలోని ప్రామాణికత, విశ్వాసం మాత్రం మన జీవితాల్లో ప్రత్యేకంగా ఉంటాయి. హనుమంతుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక నిబద్ధత, ధైర్యం, భక్తి మరియు సేవల శక్తికి ప్రతీక. అతని కథలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. భక్తుల కోసం హనుమంతుడి కథ అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఆయనను అనుసరించడం ద్వారా మనకు మనసు నిబద్ధత, ధైర్యం మరియు ధర్మబద్ధత వస్తుంది. ఆయనకు ప్రతిరోజు జపించే హనుమాన్ చాలీసా, రామనామం వంటి మంత్రాలు కూడా ఆయన్ను మన హృదయంలో నిలిపే మార్గాలు. ఈ కథలు మన ఆధ్యాత్మికత జీవనానికి దారితీస్తాయి. సో హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడా అన్న ప్రశ్నకు సమాధానం మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. ఆయన్ని మనం భక్తిగా పూజిస్తే ఆయన ఆత్మ సాక్షాత్కారం మనకు జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? హనుమంతుడు మనతోనే ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.